ఇది మళ్ళీ గోడపూరేడు దీని పేరు. గోడపూరేడు ఎందుకంటారంటే గోడలు కట్టారు దీంతో. తడకలు వెళ్ళేసి ఆ రాటకి మధ్యలో పెండి కట్టి అందులో ఇవన్నీ ఇలా దూసేసి తడకలాగా చేసేసి అటు ఇటు మట్టి మెత్తేసారు అనమాట. మెత్తేస్తే ఇంకా మట్టి గోడ చెదపట్టింది కాదు, చెదపడతామట. ఆ గోడ ఇంకెప్పటికీ అలా స్ట్రాంగ్గా ఉండిపోతుంది. ఎండిపోయిన లోపల పుల్ల గట్టిగా ఉండిపోయి 100 ఏళ్ళ తర్వాత తవ్వినా సరే ఆ పుల్ల అలా ఉండేది, గట్టిగా మళ్ళీ ఎత్తేది కాదు, అంత గట్టిగా ఉండేది. అలాగే గోడపూరేడు అంటారు. అలాగే ఇంట్లో పొలికట్టలు కడతారు, పశువుల పాకల దగ్గర అది ఇంటి దగ్గర తుడుచుకోవడానికి కట్టలు కట్టి తుడుచుకుంటారు అనమాట. సో ఇవన్నీ మామూలుగా ఉపయోగాలు అయితే మనకి మందుగా కూడా ఉపయోగం ఉంది. మామూలుగా ఇది దీంతో వంట వండుకోవచ్చు, అంటే పచ్చడి అన్నమాట. ఈ లేతాకులు కట్ చేసుకొని ఇలాచీలు ఇవన్నీ కోసుకోవచ్చు, ఇలాగా లేతాయి కోసుకొని గోంగూర పచ్చడిలాగా చింతపండు, ధనియాలు, ఎండుమిర్చి నూనెలో పోపు వేయాలి. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టి అందులో యాకులు వేసేయాలి. వేసేసి ఇవి కూడా మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత చింతపండు గొజ్జు వేసేయాలి. వేసి కొంచెం ఉప్పు వేసేసి దింపేసుకొని రుబ్బేసుకోవడం. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ పచ్చడి తింటే మంచి ఆకలి, జీర్ణశక్తి పెరుగుద్ది, ఫ్రీ మోషన్ అయిపోతుంది పొద్దునకి, సుఖ విరోచనం అయిపోతుంది పొద్దునకి. అలా జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది అనమాట. పిల్లల్లో మంచి ఆకలి, దేహపుష్టి అంటాం, మంచి బలం ఇది శరీరానికి. మా ఊరు పక్కన బోర్డు ఉండేది, మన పూజారం కొండ దగ్గర చాలా ఉండేది. మేము ఇల్లు కట్టుకోవాలనుకోండి, శుభ్రంగా వస్తే ఎడ్ల బండి నిండా 2 బళ్ళు కొట్టుకుని పట్టుకోవాలి, మళ్ళీ వచ్చేసేది. అలా ఇప్పుడు అక్కడ చూపిద్దామంటే ఒక మొక్క లేదు, అలా అయిపోయింది. అంత ఉండేది అడివి ఈ గోడపూరేడు, అక్కడే అంతరించిపోయినాయి. మరి పురుగు మందుల కారణం మరి ఏంటో తెలియదు, కానీ మనం పట్టించుకోవడం, శ్రద్ధ లేకపోవడం ఉంటుంది. ఇప్పుడు మొక్కలు కూడా ఏంటంటే దేని యందు శ్రద్ధ కలదో అది మన దగ్గర ఉంటుంది, దేని మీద శ్రద్ధ లేదో పోద్ది. ఎవరికి శ్రద్ధ ఉందో ఆడి దగ్గరికి వెళ్తాయి అన్నమాట. అలా ఏంటంటే ఇప్పుడు ఇవి కూడా అంతరించిపోతున్నాయి. కాబట్టి వచ్చింది, అందుకే నేను సీడ్ కలెక్షన్ విత్తనాలు కలెక్ట్ చేశాను అన్నమాట. ఇప్పుడు ఇలా ఎన్నో 1 కేజీ విత్తనాలు కలెక్ట్ చేస్తే మళ్ళీ ఒక 100-1000 మొక్కలు ఎన్నో అవుతాయి. ఈ మళ్ళీ ట్రైబ్స్కి ఇచ్చి వాళ్ళ చుట్టూ కట్ట కింద వేసామనుకోండి, వాడికి చుట్టూ కంచెలాగా ఉంటుంది, రేపొద్దున ఉపయోగం చాలా. ఈ ఆకు పచ్చళ్ళు చేసి ఆకు ఇస్తారో ఆకు మీరు పచ్చడి చేసుకోవచ్చు. మీకు ఎక్కడ అంటే కొంత తెలుసుంటే ఉండొచ్చు, కానీ తెలియని ట్రై చేశారనుకోండి, ఆకులు బోళ్ళు ఉంటాయి. అందుకే గురుముఖత అంటారు. గురువు దగ్గర నేర్చుకోవాలన్నమాట. గురువు ఉండగా నేర్చుకుంటే అది ఇంకా మర్చిపోం. కానీ ఇలా చూసేసి అదే మొక్క అనుకుంటే పప్పులో కాలేస్తాం, దెబ్బతినేస్తాం. అలా ఏంటంటే గోడపూరేడు విత్తనాలు ఇలా ఏంటంటే ఇప్పుడు రావడానికి కారణం అదే, అన్ని విత్తనాలు సేకరించడానికి వచ్చాం. అలాగే కొన్ని చెట్ల కింద పడుకోవచ్చు, కొన్ని చెట్ల కింద పడుకోకూడదు. చింత చెట్లు పడుకున్నాం అనుకోండి, అందుకే పేరు కూడా అలాగే పెడతారన్నమాట. అది కంటిన్యూషన్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తారన్నమాట. ఉంటే చిక్కి శల్యం అయిపోతాం, చింత చెట్టు కింద ఉంటే జబ్బు చేసేస్తుంది. అదే వేప చెట్టు కింద ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, అన్ని రకాలుగా బాగుంటుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నమాట. చిక్కి శల్యం అయిపోయినా కూడా మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యవంతులు అయిపోతాడు. అలాగే మామిడి చెట్టు నీడన పడుకుంటే, వేసవకాలం మామూలుగా పగలు మామిడి చెట్టు నీడన పడుకుంటే పంచేంద్రియాలకు మంచిది. నా పేరు నరసింహాచారి. నేను రవివర్మ గారి దగ్గరికి వచ్చినప్పుడు 2 నెలల నుంచి నాకు వెరికోస్ ప్రాబ్లం ఉండింది. వారు చూపించిన తర్వాత చాలా మందులతో నాకు చాలా తక్కువ అయిపోయింది, చాలా గుణం అనిపించింది. ఆల్రెడీ 2 నెలలు అయిపోయింది, కంప్లీట్గా తక్కువ అయిపోయింది. ఏం ఇబ్బంది, ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బంది లేదు, బాగుంది. ఏ సమస్య వచ్చినా వాడు క్షుణ్ణంగా పరిశీలించి చెప్పగలుగుతారు అందరికీ కూడా. అది వారి మీద మాకు ఆ గురుత్వం ఉంది, నమ్మకం కూడా ఉంది. వారి మందులు బాగా పనిచేస్తాయి, దయచేసి అందరూ తీసుకోగలరు. నాకు గత 6-8 ఏళ్లగా ఎలంకాలు మొత్తం తిమ్మిరి మొద్దుబారిపోయినట్టు ఉన్నది. 2 నెలల బట్టి ఇక్కడ వాడుతున్నాను, పర్వాలేదు. ఇంకా కొంచెం 5-6 నెలలు వాడాలన్నారు, వాడదామని మందులు తీసుకుందామని వచ్చాను. నంబు అయిపోతుంది అనమాట, ఎడంపెర దగ్గర నుంచి పాదం వరకు బాగా నంబుగా ఉంటుంది. అది నాకు ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పని అప్పుడు ఇంగ్లీష్ డాక్టర్లు చెప్తే కొన్నాళ్ళు ఇంగ్లీష్ మందులు వాడాను. కానీ ఇప్పుడు ఇది మా అన్నయ్య ద్వారా ఇక్కడికి వచ్చాను, అందుకని ఇక్కడ మందులు 2 నెలల బట్టి వాడుతున్నాను. ఇంకా చూడాలి, బాగా తగ్గేంత వరకు తిందామని అనుకుంటున్నాను.